ఆయన ద్వారా ఇది వచ్చింది. కానీ వింటామా? నేను కూడా 8 నెలల పాటు నా అజ్ఞానంతో పక్కన పెట్టా. తెలియక ఇది నా వల్ల కాదు, నేను చేయలేను అన్న ఒక అజ్ఞానంతో పక్కన పెట్టడం వల్ల ఎంఎస్ఆర్ గురూజీ అసోసియేషన్లో ఉంటే ఎలాంటి పనికి రాని బిడ్డ కూడా పనికొచ్చిద్ది అని చెప్పడం వల్లే ఈరోజు గెలిచాం. 40,000 తినడానికి ఉండడానికి మాత్రమే సరిపోయాయి. ఈరోజు 2,40,000 వస్తే నెట్ క్యాష్ 2 లక్షల పైన అకౌంట్లో పడింది. చూడండి సార్, 40,000 సంపాదిస్తే జీవితం మారిద్దా? లైఫ్ మారిద్దా? కాకపోతే ఎప్పుడు ఏదో ఒకటి పెట్టలేకపోయినా ఒక మాట సహాయం అన్నా చేయాలనే మైండ్ సెట్ నాలో మా సార్లో ఇద్దరిలో ఉంది. కాబట్టి ఎన్నో పూజలు చేసేదాన్ని. ఎవరికన్నా మంచి చేయాలంటే డబ్బున్న పర్సన్ వల్ల అయిద్దా, డబ్బు లేని వ్యక్తి వల్ల అయిద్దా? డబ్బున్న పర్సన్ వల్లే అయింది. డబ్బు లేని వ్యక్తి ఒకళ్ళు చెయ్యాలని ముందుకు వచ్చినా కూడా డబ్బు లేదు కాబట్టి ఎక్కడో మన వెనక ప్లేస్లో ఉంచుతారు. కాబట్టి అలాంటి ఆలోచన ఉన్నా చేయడానికి అవ్వక ఎక్కడ ముందుకు వచ్చేవాళ్ళం కాదు. ఈరోజు మా నోటి మాట ద్వారా కొంతమంది లైఫ్ మారిద్దని, ఈరోజు నేను మాట్లాడిన మాటల్లో ఎవరికైనా ఒక్కళ్ళకైనా లైఫ్ మారిద్దేమోనన్న ఒక ఉద్దేశంతో సార్ వాళ్ళు ఇక్కడ డయాస్ మీదకు పిలిపించి మాట్లాడడం జరుగుతుంది. చాలా చిన్న జీవితం మేడం. మా జీవితాన్ని మేము ఊహించుకుంటే భయం అవుతుంది. కానీ నా జీవితం నా పిల్లలకి రాకూడదు. ప్రతి ఒక్కరికి పిల్లలు ఉన్నారా లేదా? ఇట్లాంటి గొప్ప అవకాశం డబ్బు లేదు, ఒక మాట ద్వారానే మన లైఫ్ మార్చుకోవచ్చు అంటే అందరం చేయొచ్చా చేయకూడదా? తెలుసో తెలియక ఉండిపోతున్నాం. కాబట్టి ఏం చెప్పడం చేత కాకపోయినా నాకు అర్థమైంది ఏంటంటే మీటింగుల్లో తీసుకొచ్చి కూర్చోబెడితే 100% అందరం మారుతారు. ఎందుకంటే నా టీంలో చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీసే ఉన్నారు. ఎక్కువ మంది వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే మా స్థాయి సరిపోదు. జస్ట్ గురువు గారికి పరిచయం చేస్తే గురువు గారు అడుగు జాడల్లో నడుస్తూ చాలామంది గవర్నమెంట్ జాబును కూడా పక్కన పెట్టాలని రెడీగా ఉన్నారు. ఆల్రెడీ ప్రసాద్ సార్, విజయ మేడం వాళ్ళు కూడా చాలాసార్లు గురువుగారిని అడిగారు, ఆగండి ఆగండి అని చెప్తున్నారు. ఏపీఓ గారు సత్తెనపల్లి వెంకటేష్ సార్ వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు గవర్నమెంట్ జాబును కూడా పక్కన పెట్టడానికి. ఇందులో గొప్పతనం ఉందా లేదా? గవర్నమెంట్ జాబులో 1,00,000 కొట్టాలంటే ఆల్రెడీ మన సార్ మాట్లాడారు. 1,00,000 కొట్టాలంటే ఒక 20-30 సంవత్సరాలు పడుతుంది అంటున్నారు. జీరో నాలెడ్జి, జీరో ఎడ్యుకేషన్. మా సార్ ఇంటర్ ఫెయిల్, నేను 10th మాత్రమే పాస్, తెలుగు మీడియం. జాబ్ వచ్చిద్దా? డీమార్ట్కి వెళ్తే 3 నెలలు తిప్పారు. ఎందుకంటే వాళ్ళు లోపల ఏం పెట్టుకున్నారో నాకు తెలియదు. కానీ నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో నాకు 2 చిన్నపిల్లలు ఉన్నారు సార్, నాకు పగల టైం మాత్రమే డ్యూటీ కావాలని చెప్పారు. తర్వాత అక్కడ ఉన్న వాచ్మ్యాన్ అడిగితే ఇంటర్వ్యూలో ఏం చెప్పావమ్మా అని అడిగారు. సార్ నేను ఇట్లా మాట్లాడొచ్చానంటే ఇంక నువ్వు సాగు చుట్టుకొని ఇంటికి పోవడమే, నీకు ఇవ్వరు. ఎందుకంటే 2 చిన్నపిల్లలు పగల టైమే అడిగావు కాబట్టి వాళ్ళు డ్యూటీ ఇవ్వరు. నైట్ షిఫ్ట్, పగల షిఫ్ట్ 2 చేసే వాళ్ళకి మాత్రమే డ్యూటీ ఇస్తారని చెప్పారు. అట్లాంటి చోటే మనం 3 నెలలు వెయిట్ చేసి వాళ్ళ చుట్టూ తిరిగాం. ఈరోజు మన అప్లైనర్ మన వెంట పెడుతున్నాడా లేదా? కొన్ని వందల సార్లు. ఆమెకు ఏమన్నా ఆర్థికంగా ఇబ్బంది అంటే మన అప్లైనరే ఉండి సపోర్టెడ్గా ఉండి తీసుకొచ్చి మీటింగుల్లో కూర్చోబెడుతున్నారు. దాన్ని గుర్తుపెట్టుకోండి సార్ ప్రతి ఒక్కళ్ళు. మన తల్లి తండ్రి కూడా కట్టుకున్న భర్త కరెక్ట్గా లేకపోతే సపోర్ట్ చేయటంలే, అవునా కాదా? ఒక్కొక్క టైంలో మా అమ్మ కూడా ఏదో బాగా బతుకుతామని ఇచ్చాను కానీ ఏం లేదనింది. మా అమ్మ నా మీద కోపంతో అనలా, ఇంకొంచెం ఏదన్నా పెంచుకొని నా కూతురు కూడా ఏమన్నా చేసిద్దేమన్న ఆలోచనతో అనేది మా అమ్మ. కానీ మా నాన్న మాత్రం కొంచెం కూతురుని కదా, ఏం కాదులే బాగానే ఉంటారులే అని మా అమ్మని అనిసిపెట్టేవాడు. అట్లాంటి సిచ్యువేషన్ నుంచి వచ్చాం సార్. ఎవరు కూడా ఇక్కడ దీన్ని వదిలిపెట్టమాకండి. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. వేస్టేజీ ఉన్నా కూడా మేము ఉండలేకపోయేవాళ్ళమేమో కానీ ఎంఎస్ఆర్ గురువు గారు మానవ రూపంలో ఉన్న దేవుడు మా వెనకాలుండి ముందుండి సపోర్ట్ చేస్తున్నాడు సార్. వెనకుంటున్నాడు, ముందుంటున్నాడు. భయపడిన ప్రతిసారి వెళ్ళి కడుతున్నాడు. మీ దగ్గర ధైర్యం ఉంది, మీరు చేయగలరు, మీరు ముందుకు వెళ్ళగలరు అని మన ఒక్కళ్ళకైనా అందరికైనా
మా ఒక్కళ్ళకే కాదు సార్, ఎంఎస్ఆర్ గురువు గారు అసోసియేషన్లో ఉన్న ప్రతి బిడ్డకి. ఎందుకంటే ఒక చదువు, టాలెంట్, డబ్బు ఉంటే బిజినెస్ చేయగలం. ఇక్కడ ఏమి లేకపోయినా ఎంఎస్ఆర్ గురువు గారి మాట ద్వారా ప్రతి ఒక్కళ్ళం గెలుస్తున్నామంటే, ఇంకా మనకంటే చిన్న స్థాయిలో ఉన్నోళ్ళు కూడా, మాటలు రానోళ్ళు కూడా గెలుస్తున్నారు సార్. ప్రతి ఒక్కళ్ళకి ఈ అవకాశం ఉంది. గురువు గారి మాటని తీసుకున్న ప్రతి బిడ్డ గెలుస్తున్నారు. అవునా కాదా? థ్యాంక్ యూ సార్. ఆర్మీ